ప్రధాని మోదీ ఉత్త చేతులతో ఆంధ్రకు వస్తున్నారని అన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేపాల్. ప్రశ్నించిన వాళ్లను జైల్లో పెడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ అమీర్పేటలోని ప్రజాశాంతి పార్టీ ఆఫీసులో సమావేశమయ్యారు. మన లీడర్లు వీక్ ఉండడం వల్లే దేశంపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. ఇండియా పాకిస్తాన్ మధ్య ఖచ్చితంగా యుద్ధం జరుగుతుందని కేపాల్ అన్నారు. ప్యాక్ చేసి పంపించారు. అది చేయించింది ఎవరు? సౌదీ గవర్నమెంట్. చేసింది ఎవరు? వాళ్ళ మనుషులే ప్రైవేట్ ప్లేన్ లో వచ్చి. ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ట్రంప్ మాత్రం, ప్రపంచం అంతా దాన్ని ఖండించింది, కానీ ట్రంప్ మాత్రం ఆ సౌదీకే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ తీసుకొని సౌదీని కాపాడాడు. అంటే వాడు ఎంత పెద్దోడు అయినప్పటికీ, నా మిత్రులు అయినప్పటికీ, రాజకీయ కుట్రలు ఏంటంటే డబ్బుతో ఎవరినైనా కొనియొచ్చు. చట్టాలనే ఈరోజు డబ్బుతో కొనేస్తున్నారు చాలా మంది. అందరు జడ్జిలు అమ్ముడు పోకపోయినా కొంతమంది జడ్జిలు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి కొన్ని లక్షల ఎకరాల భూముల్ని లక్షల కోట్ల మందికి మన దేశంలోనే అన్యాయం చేస్తున్నారు. మాట్లాడతాను. ఇప్పుడు జరిగిన మీటింగ్లన్నీ చాలా సీక్రెట్ గా జరిగాయి. అయినప్పటికీ చాలా మందికి తెలిసింది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయని. టెర్రరిస్ట్ అటాక్లని నేను తీవ్రంగా జరిగిన రోజునే ఖండించాను. ముఖ్యంగా ఈ రాడికల్ ఎక్స్ట్రీమిస్ట్స్, నువ్వు హిందువా, బట్టలు ఇప్పించి కూడా వాళ్ళు చంపేశారు. అది తీవ్రంగా ఖండించాను. అమెరికాలో ఖండించాను, జరిగిన రోజుని ఖండించాను, తర్వాత 10 సార్లు ఖండించాను. కానీ ఈ టెర్రరిస్టులు అక్కడికి ఎలా చేరుకున్నారు? సెక్యూరిటీ ల్యాబ్స్ ఎందుకు కొలాప్స్ అయ్యాయి అంటే, ఎంత ప్రొటెక్టెడ్ ఏరియానే, మరి ఇంకా టూరిజం లేకుండా అయిపోయినట్టే కదా. అంత ప్రొటెక్టెడ్ ఏరియాకి ఈ టెర్రరిస్టులు ఎలా చేరారు? వీళ్ళు ఏం చేస్తున్నారు? జరగక ముందు ఏం చేస్తున్నారు? జరిగినప్పుడు ఏం చేశారు? జరిగిన తర్వాత ఏం చేస్తున్నారు? దీన్ని